ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో కృష్ణవేణి నది ఒడ్డున రాము అనే యువకుడు నివసిస్తున్నాడు. రాము తండ్రి ఒక రైతు, కుటుంబం చిన్న పొలంతో జీవనం సాగిస్తుంది. అతనికి ఇంజనీరింగ్ చదవాలని కల ఉంది, కాని డబ్బు లేదు, సౌకర్యాలు లేవు. హృదయంలో ఒక పెద్ద కల ఉంది, ఒక గొప్ప ఇంజనీర్ కావాలని, తన గ్రామానికి ఒక వంతెన నిర్మించాలని. రాము ముందు అడ్డంకులు పర్వతాల్లా నిలిచాయి. స్నేహితులు ఎగతాళి చేశారు, తండ్రి అనారోగ్యం కుటుంబాన్ని ఇబ్బందిలోకి నెట్టింది. అతని కల ఒక నీడలా కనిపించింది. ఒక టీచర్, వెంకటేష్, రాము పట్టుదలను చూసి సహాయం చేశాడు. పట్టుదల ఉంటే ఏ అడ్డంకినైనా దాటగలవు అని చెప్పాడు. రాము కష్టపడి చదివాడు, స్కాలర్షిప్ గెలిచాడు. రాము ఇంజనీరింగ్ కాలేజీలో విజయం సాధించాడు. సంవత్సరాల తర్వాత అతను తన గ్రామానికి తిరిగి వచ్చాడు. కృష్ణవేణి నదిపై ఒక వంతెన నిర్మించాడు. గ్రామస్తులు అతన్ని హీరోలా చూశారు. రాము ఆలోచించాడు, కలలు నీడలు కావు, నీవు నమ్మితే అవి నిజం అవుతాయి. పట్టుదలతో ఏ అడ్డంకినైనా దాటవచ్చు.